హలో నమస్తే అండి. శ్రీమతి ప్రియదర్శిని ఎల్లాప్రగడ గారి ఐ లవ్ యూ మై చైల్డ్ 11వ భాగానికి స్వాగతం అండి. 10 రోజులవుతున్నా పద్మినిలో మార్పేమీ కనిపించటం లేదు. ప్రాణేష్ గాబరా పడుతున్నాడు. డాక్టర్ దగ్గర నుండి ఎప్పుడూ వచ్చే సలహా మామూలే. దుష్యంతరావు వరుసగా 3 రోజులు వచ్చి పద్మిని దగ్గరుండి కాసేపు ఆమె మనసును రంజింపజేయటానికి ప్రయత్నించాడు. మళ్లీ 4 రోజుల తర్వాత అతని ధోరణి మామూలే. హఠాత్తుగా మళ్ళీ ఇంకొక రోజున కనిపించి ఏవేవో సాకులు చెప్పాడు పెళ్ళాం కొడుకుతో. తను రాకపోవటాన్ని గురించి తండ్రి ధోరణి తెలిసినా ఈసారి అతని మీద ప్రాణేష్కి అసహ్యం పుడుతున్నది. తల్లి ఈ పరిస్థితిలో ఉన్నా పట్టించుకోకుండా ఏవేవో చెబుతున్నాడని. పద్మిని మౌనంగా ఉండి అలాగే పక్క మీద కాలక్షేపం చేస్తుంది. చాలా నలిగిపోయి కనపడుతుంది. అప్పటి నుండి సడన్గా ముసలిదానిలా కనపడుతుంది. ఆమెను చూస్తుంటే ప్రాణేష్ గుండెలు పగిలిపోతున్నాయి. తెల్లవారుతుంది. ఆ రోజు ఎందుకో త్వరగానే లేచాడు. అలారం పెట్టుకుని తయారయ్యాడు గబగబా. మేడ మీద తన బెడ్రూమ్లో నుంచి పక్కనున్న తల్లుల దగ్గరకు వచ్చాడు. తల్లులు ఇద్దరు వాళ్ళ పక్కల మీద దుప్పట్లు కప్పుకొని నిద్రలో ఉన్నారు. తల్లి దుప్పటి సరిచేద్దామనుకుని దగ్గరికి వెళ్ళాడు. గబాల్న అతని గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. మంచం కోడుని చూడగానే మంచం కోడు మీద ఎర్రచీమలు బారులుగా పాకుతూ కనిపించాయి. అతని ఒళ్ళు జల్లుమంది. శరీరం నిస్త్రాణమైనట్లు అనిపించింది. భయంగా తల్లి దుప్పటి ముసుగు తీశాడు. ముఖం మీద నుండి చూసి హతాశుడయ్యాడు. పద్మిని చెవిలోంచి ఎర్రచీమలు బయటికి పాకుతూ కనిపించాయి. ఆమె బుగ్గ ముట్టుకొని చూశాడు. చల్లగా ఉంది. అతనికి అర్థమైపోయింది. తల్లి తనను వదిలి వెళ్ళిపోయిందన్న నగ్న సత్యాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే ఏ అర్ధరాత్రో ప్రాణం పోయిందన్నమాట. చాలా దారుణం అనిపించింది. పక్క గదిలో తన నుండి కూడా ఆమె పోయిన విషయం తెలుసుకోలేకపోయాడు. అంటే అప్పుడు కూడా తనని ఆ బంగారు తల్లి ఇబ్బంది పెట్టలేదు. ఇంతగా తనని ప్రాణాధికంగా ప్రేమించిన తన తల్లి శరీరానికి చీమలు పడుతుంటే తను చూస్తూ ఏమీ చేయలేకపోయాడు. బతికుండగా ఆమె ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. పోయిన తర్వాత కూడా ఎవరినీ విసిగించలేదు. పక్కనున్న కొడుకు ఆమెను చావు నుండి తప్పించలేకపోయాడు. ఊళ్ళో ఉన్న ఆమె భర్త ఆమె పోయే సమయంలో ఆమె పక్కన లేకుండా పోయాడు. ఇది భార్యాభర్తల బంధం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియలే ప్రాణేష్కి. ప్రాణేష్కి బతుకు మీద విరక్తి కలిగింది. తండ్రి మీద రోత కలిగింది. ఇక ఆ తల్లే లేకపోయిన తర్వాత ఆయన్ని లెక్క చేయటం ఎందుకు అనుకున్నాడు. అయినా సమాచారాన్ని ఆయనకు అందించాడు. అన్నిటికంటే హృదయాన్ని కదిలించిన సంఘటన మరొకటి ఉంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా అదే కనిపిస్తుంది ప్రాణేష్ కళ్ళలో. తల్లి శరీరాన్ని మంచం మీద నుంచి తీసేటప్పుడు మంచం మీదున్న పరుపు అడుగున ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో తను 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి తనని వీపు మీద ఉప్పెక్కించుకొని తీయించుకున్న ఫోటో అది. ఆమె వీపు మీద ఉన్న చిన్న ప్రాణేష్ గర్వంగా చూస్తున్నాడు. ఆమె వంగింది. కొడుకుని వీపు మీద ఎక్కించుకుని ఆ ఫోటో వెనకాల ఆమె స్వహస్తాలతో రాసి ఉంది, నా బిడ్డ, నా సర్వస్వం అని. అది చూసిన ప్రాణేష్ మూగపోయాడు. తల్లి తనని వదిలి వెళ్ళిపోయిందనే నిజం గుర్తొచ్చి ఒళ్ళంతా వణికిపోయింది. కడుపు రగిలింది. ఆ ఫోటోకి పక్కన ఇంకొక ఫోటో దుష్యంతరావుది. దానిలో అతనొక్కడే ఉన్నాడు. దాని వెనక ఆమె రాసుకుంది, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని. అది చూసి ఆవేశంతో ప్రకంపించిపోయాడు ప్రాణేష్. తండ్రిని ఏం చేస్తే అతని కసి తగ్గుతుందో అతనికి అర్థం కాలేదు. ఆయనంత కర్కశుడు ప్రపంచంలో ఉండడేమో అనిపించింది. చీదర పుట్టింది తండ్రి మీద. ఆ ఫోటో పక్కన ఒక తెల్ల కాగితం. దాని మీద అందమైన గుండ్రని అక్షరాలతో రాసుకుంది పద్మిని మిస్సెస్ కులకర్ణిని ఉద్దేశించి, దీదీ థ్యాంక్ యూ అని. అంత గొప్ప తల్లిని పోగొట్టుకున్నందుకు నరకయాతన అనుభవిస్తున్నాడు. అంటే ఆమె అస్వస్థతకు గురైన తర్వాత ఆ ఫోటోలని ఆ కాగితాలని తన తల్లి తల కింద పరుపులో పెట్టిందన్నమాట. నిజంగా తన తల్లి ఎంత గొప్పది. ఆమె తన తండ్రిని ఎంతగా ప్రేమించింది. తనని ఎంతగా ప్రేమించి ప్రాణాలిచ్చిందని ఆవేదనతో కుమిలిపోయాడు. అమ్మ కోసం అలమటించసాగాడు. బతికున్నప్పుడు ఆమె నోటితో చెప్పలేని భాషను, భావాల్ని 2 ముక్కల్లో ఒక్కొక్కళ్ళ గురించి రాసుకుందంది. అంటే ఆమె అంత
అంతరాళాల్లో మనుషుల పట్ల ప్రేమ, అంకిత భావం, కృతజ్ఞత, వీటన్నిటినీ మించిన ఓర్పు. బతికున్న రోజుల్లో ఆమె మనసులోని వేదనను, మనోభావాలను ఎవరూ చదవలేకపోయారు. ఎందుకంటే భర్త ఆమెకు ఎప్పుడు అందని ఆకాశమే. ఎప్పుడు ఎలాంటి భావం కలిగినా భార్యగా ఆమె అతనితో పంచుకోవటానికి అతను ఎప్పుడూ ఆమెకి ఆ అవకాశం కలిగించలా. బాధ్యతాయుతమైన పెద్ద మనిషి హోదాలో. ఇక కొడుకు. అతడికి వయసు వచ్చింది. అందులోనూ మగపిల్లవాడు. అసలే కోపిష్టి. తండ్రి పట్ల అతనికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఆమెకు తెలుసు. అలాంటిది కొడుక్కి ఏం చెప్పగలదు? ఆమె ఏం చెప్పదలిచినా ఆమె భావాలన్నీ దుష్యంతరావు చుట్టూనే పరిభ్రమించేవని కొడుకుతో ఏం చెప్తుంది అలా ఉన్నప్పుడు? దానివల్ల కొడుకు రెచ్చిపోయి తండ్రి పట్ల మరింత ద్వేషాన్ని పెంచుకోవటం తప్ప అలా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపదలుచుకోలే. వాళ్ల మధ్య అగాధాల్ని సృష్టించదలుచుకోలే. వాళ్ళ మధ్య ఉన్న దూరాలను సమాంతర రేఖలుగా చేయదలుచుకోలే. ఆడపిల్ల అయితే తల్లితో చనువుగా ఉండటం, తల్లి భావాలను అర్థం చేసుకుని తండ్రిని అనునయించి ఆయన ప్రేమను జయించి తండ్రికి నచ్చ చెప్పగలిగేదేమో. ఒకవేళ ప్రాణేష్ మగపిల్లాడైపోయాడు మరి. ఫోటోలను, కాగితాల్ని పదులపరుచుకున్నాడు అపురూపంగా. ఇక మీదట తల్లికి సంబంధించినంత వరకు ఆమెను చూడాలంటే ఆమె జ్ఞాపకాలను మననం చేసుకోవటమే. ఆమె తాలూకు వస్తువులలో ఆమెను చూసుకోవటానికి మించి ప్రాణేష్ చేయగలిగిందేమీ లేదు. దుష్యంతరావు సంగతి సరే సరి. అతనికి భార్య పోవటం వల్ల పడే బాధ కంటే కూడా పశ్చాత్తాప బాధతో కుమిలిపోతున్నాడు. భార్య పోయిన దిగ్భ్రాంతి నుండి బయటపడలేదు. సొంత తల్లి, తండ్రి పోయినప్పుడు కూడా ఇలా ఏడిచాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం దుఃఖంతో గిలగిల్లాడిపోతున్నాడు. నీళ్ల నుండి బయటపడ్డ చేపల దిక్కు తెలియని స్థితిలో ఉన్నాడు. పసిపిల్లవాడిలా విలపిస్తున్నాడు. అతడు ఏడ్చినంతగా ప్రాణేష్ కూడా ఏడవలేదేమో. దహన సంస్కారం, తతంగం క్రియలు యథావిధిగా జరిగిపోయాయి. తండ్రి కొడుకులిద్దరూ ఒకళ్లతో ఒకళ్ళు సహకరించుకొని అన్నీ యథావిధిగా జరిపించారు. దుష్యంతరావు దుఃఖాన్ని చూసి ప్రాణేష్ ఏవగించుకున్నాడు. తండ్రి మీద మరింత ద్వేషాన్ని పెంచుకున్నాడు. దీనంతటికీ కారణం కేవలం ఆయనేనని బలి ఏమైన నమ్మకం అతనికి. ఇద్దరూ కలిసి తతంగాన్నంతని జరిపినా మనసులో తండ్రి మీద విపరీతమైన ద్వేషం రగిలిపోతుంది. ఆయన ఆవిడని ప్రేమగా చూసుకొని ఆమె పట్ల శ్రద్ధ చూపించి ఆవిడని కూడా తన భార్యగా గౌరవించి చూసుకున్నట్లయితే తన తల్లికి ఇలాంటి అకాల మరణం సంభవించేది కాదని అతని అభిప్రాయం. తన తల్లి తనకు తెలిసినంత వరకు ఎప్పుడూ ఏమీ కోరలేదు. వాళ్ళందరినీ వదిలిపెట్టి తనతోనే ఉండమని అనే అలాంటి రాక్షసి కాదు. కానీ ఆయనే తల్లికి తీరని ద్రోహం, అన్యాయం చేశాడు. తన తల్లి లాంటి వ్యక్తిని సమాధానపరచటం ఎవరికైనా చాలా తేలిక. ఆమె లాంటి ఫ్లెక్సిబుల్ మనుషులు చాలా అరుదుగా కనిపిస్తారు. కాస్తంత ప్రేమ, శ్రద్ధ, దయ ఇవన్నిటినీ చూపించి భర్తగా తన బాధ్యతలు ఎప్పుడూ ఆమెకుంటాయన్న నమ్మకాన్ని ఆమెకు కల్పించినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. ఎంతసేపటికి తల్లిని తన్ను గాలికి వదిలేసి కావలసిన కాస్త డబ్బేదో వాళ్ళ మొహాన పడేస్తే బరువు బాధ్యతలన్నీ చూసుకున్నట్లు ఎలా అవుతుంది? ఇంట్లో మనిషి పరాయి మనిషి అనుకునే దౌర్భాగ్యం ఎందుకుంటుంది? మన అనుకున్న వాళ్ళు మన వాళ్ళు కాదనుకుంటేనే కదా మనుషులకి జీవితం పట్ల విముఖత, విరక్తి, విచారం, తీరని వేదన. ప్రపంచంలో సహజమైన ఎడబాట్లు భార్యాభర్తలకు సంబంధించి రెండుంటాయి. ఒకటి, భార్యాభర్తల మధ్య అవగాహన లేక నిత్యం నరకం అనుభవించటం, చేతగాక విడాకులు తీసుకోవటం. రెండోది, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మరణించటం. చావెటు నిజమనే నగ్న సత్యాన్ని చేదు మాత్రగా చేసుకొని మింగి ఎడబాటును బలవంతంగా అలవాటు చేసుకొని కాల ప్రవాహానికి ఎదురీదటం. ఇవి రెండూ సహజం. ఇంకో రకం ఎడబాట్లు భార్యాభర్తలు కలిసి ఉంటూ విడివిడి జీవితాల్ని గడపటం, దగ్గరగా ఉంటూ దూరంగా బతకటం. వివాహ బంధం తెంచుకోలేనంత బలీయం. అలాంటప్పుడు పరిస్థితులకు తలవంచి విడివిడిగా బతుకుతూ వ్యవస్థ అనే ముసుగులో మనల్ని మనం మోసం చేసుకుంటూ బతకటం. మనది కాని జీవితాన్ని మన మీద ఆపాదించుకొని
జీవోత్సవంలా బతకటం, మన అనే మనుషులు మన పరిసరాల్లో లేకుండా, అందుబాటులో లేకుండా, అస్థిమిత పరిస్థితిలో సస్పెన్స్తో బతకటం, సొంత మనిషిని మనసు కోరుకున్న కొన్ని క్షణాలు హాయిగా గడపటం. ఇదంతా జీవన్మరణాల మధ్య జరిగే పెనుగులాట అవుతుంది. అలాంటి ఇద్దరు వ్యక్తుల జీవితంలో ఎవరో ఒకళ్ళు నరకయాతనకు గురి కావటం జరిగినప్పుడు అనుక్షణం జరిగే మానసిక పోరాటంలో, ఆలోచనల వెల్లువలో, తిరస్కారపు ఆవేదనలో మనసు అడుగడుగున రక్తపు మడుగులో స్నానం చేయాల్సి వస్తుంది. అవాస్తవమైన తృణీకారపు జీవితాన్ని బలవంతంగా భరించాల్సిన సమయంలో శరీరపు నరాల వ్యవస్థ క్షీణించక అభివృద్ధిని ఎలా పొందుతుంది? ఆలోచనల ఆవేదనల వేడికి నరాలు చిట్లక గట్టిగా బలంగా ఉండటానికి అవి ఏమైనా ప్లాస్టిక్ తాళ్ళ? ఇలాంటి మూడో రకపు ఎడబాటులో బతకటం మానవ మాత్రులకు అసాధ్యం. అందులోనూ పద్మిని లాంటి సెన్సిటివ్ మనుషులకు అస్సలు సాధ్యం కాదు. ఇలాంటి జీవితాలకి మనుషులు ఏదో ఒక పరిష్కారం చేసుకోకపోతే భగవంతుడు ఇంకో విధంగా చేస్తాడు. అప్పుడు మనం బాధపడతాం. ఎందుకంటే మనుషుల్ని భగవంతుడు తన బిడ్డలుగా భావించుకొని సహజమైన వాతావరణాన్ని కల్పించాడు హాయిగా బతకమని. కానీ ఇలాంటి అసహజమైన వాతావరణంలో అనుక్షణం బతుకుతుంటే భగవంతుని సృష్టిని వ్యతిరేకించినట్లు. అందుకే ఆయన అలాంటి తీర్పునిచ్చేది. దీనికంతటికీ పరిష్కారం ఒక్కటే. పరిస్థితిని మనసారా అంగీకరించి బతకటానికి ప్రయత్నిస్తే సమస్య దానంతటదే పరిష్కారం అవుతుంది. దోషి స్థానంలో దుష్యంతరావు మనసు పుట్టెడు దిగులుతో నలిగిపోయింది. భార్య పట్ల అతనికున్న భావాలు అతనొక్కడికే తెలుసు. అతన్ని మనిషిగా మన్నించి, ఆదరించి, గౌరవించి ఓదార్చగలిగింది ఇప్పుడు మిసెస్ కులకర్ణి మాత్రమే. ఆమె అతని పట్ల అవగాహన పెంచుకుని పెద్దదానిలా వ్యవహరించింది. కొన్ని సమయాల్లో కొడుకునిలా సుతారంగా మందలించింది కూడా. పద్మిని పోయిన తర్వాత క్యాలెండర్లో 5-6 పేజీలు గబగబా వెళ్ళిపోయాయి. మిసెస్ కులకర్ణికి, ప్రాణేష్కి ఆమె లేని ఇల్లు నరకంగా ఉంది. కన్న కొడుకుతో పాటు సొంత చెల్లెలా ఉండే పద్మిని ఇద్దరూ కళ్ల ముందు కనుమరుగవటం మిసెస్ కులకర్ణికి మింగుడు పట్టలేదు. తల్లి లేని ఇల్లు దేవుడు లేని దేవాలయంలా, నీళ్లు లేని బావిలా అనిపిస్తోంది ప్రాణేష్కి. అప్పుడు భయ్య, ఇప్పుడు తల్లి ఇద్దరూ వెళ్ళిపోవటాన్ని చూసిన ప్రాణేష్ జీవితాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభించాడు. పద్మినికి సంబంధించిన వస్తువులు, ఖరీదైనవి, ముఖ్యమైనవి అన్నిటినీ పదిలంగా ఒక బీరువాలో పెట్టాలని తీర్మానించారు ప్రాణేష్, మిసెస్ కులకర్ణి. మొదలెట్టారు వాళ్ల పనిని. పద్మిని బట్టలున్న వార్డ్రోబ్ తెరిచారు. దానిలో కనిపించిన విచిత్రమైన వస్తువులు, చిన్న చిన్న సాధారణమైన వస్తువులు, మరికొన్ని విషయాలు వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. చాలా చిన్న చిన్న పాలిథిన్ కవర్లు, వాటిని జాగ్రత్తగా సీల్ చేసున్నాయి. వాటి లోపల ఉన్న వస్తువులు, ఒక్కో కవర్లో ఒక్కో వస్తువు, దాని వివరణలున్నాయి. అవి కాలిబూటికి సంబంధించిన బకిల్. దాని వివరణ దానిలోనే ఫలానా తారీఖున దుష్యంత్ బూట్ నుంచి విడిపోయిన బకిల్ అయినట్లు. ఇంకో కవర్లో దుష్యంతరావు పాత విజిటింగ్ కార్డు, అది ఈసీఏఎల్లో మొదటి డిజిగ్నేషన్కి సంబంధించిందని వివరణ. ఇంకొక దానిలో బాగా శిథిలావస్థలో ఉన్న పేలవంగా అయిపోయిన ఒక గులాబీ పువ్వు, అది పసుపచ్చటి గులాబీ అని దాన్ని దుష్యంత్ మొట్టమొదటిసారి తనను హైదరాబాదులో నౌబత్ పహాడ్ మీద కలిసినప్పుడు ఇచ్చిందని రాసుకుంది. ఇంకా కొన్ని పాత పడిపోయిన సినిమా టిక్కెట్లు, పెన్ను, షర్టు కుండి, కొన్ని లవ్ లెటర్స్, దుష్యంతరావు పద్మినికి అతి ప్రేమగా రాసినవి. ఆ లెటర్స్ అతనికి ఆమె పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమను ప్రతి అక్షరంలో తెలియచేస్తుంది. అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ చూసిన తర్వాత గుడ్లు అప్పగించుకుని అలాగే చూస్తుండిపోయాడు ప్రాణేష్ కులకర్ణి వైపు. అసలు తన తల్లి నిజస్వరూపం బయటపడింది. ఆమె ఆయన్నంతగా ప్రేమించింది. అతని ఎడబాటును ఎంతగా అసహించుకుంది. అసలు దుష్యంతరావు లేని జీవితాన్ని ఆమె ఒక్క క్షణమైనా గడపలేని అసహాయత ప్రాణేష్కి పిచ్చి పట్టినట్లయింది. తల్లి వ్యక్తిగత వస్తువుల్ని చూసి అవి బయట వాళ్ళకి చాలా వ్యర్థమైనవి, చెత్త సామాను. కానీ
ఆమె కవి ఎంతేసి విలువైనవని, ఎంత అపురూపమైనవని ఆమె వాటిని దాచుకున్న తీరును బట్టి ఇట్టే గ్రహించుకోవచ్చు. ప్రాణేష్ తల అడ్డంగా పంకించుతున్నాడు. తన తల్లి అసలు విలువలను తెలుసుకున్నందుకు. భర్త మీద ఆమెకు గల అపారమైన ప్రేమ ఎడబాటులో పిచ్చిదానిలా అయిందేమో, ఎడబాటును తట్టుకోలేని స్థితిలో వెళ్ళిపోయిందేమోనని నిట్టూర్చాడు, ఏడిచాడు. అతని గుండె బరువుతో మూలిగింది. మరి తండ్రి కూడా చిన్నప్పుడు ఆమెను చాలా ఇష్టపడ్డాడు. ఆమెని అతను ప్రాణప్రదంగా చూసుకున్నాడు. ఒక్కో ఉత్తరంలో వివరించాడు కూడా. ఆమె లేనిదే అతనెంత బతకలేనిది. మరి ఎందుకిలాగ అయ్యాడు అన్నది అతనికి అంతుపట్టల. బహుశా అందుకేనేమో తండ్రి మీద తన తల్లి అంతగా ప్రేమ పెంచుకుందని అనుకున్నాడు. కానీ మరి ఎందుకు అతని గుండె రాయిందో, ఎందుకు ఆమెనంతగా అశ్రద్ధ చేశాడో ఏమీ అర్థం కాలేదు. ఆ వస్తువులన్నిటినీ మళ్ళీ వాటి స్థానాల్లోనే ఉంచి ఆ వార్డ్రోబ్ని జాగ్రత్తగా మూసేశాడు ప్రాణేష్. వస్తువులను చూసిన మిస్సెస్ కులకర్ణి నిజంగా ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు వర్షించాయి. పద్మినిని బాగా అర్థం చేసుకోగలిగింది ఆమె. పద్మిని హృదయం ఎంత గొప్పదో, ఎంత నిష్కల్మషమైనదో అర్థమయ్యేలోపు ఆమె మతిపోయినంత పనైంది. తనకు కూడా తన భర్తంటే ప్రేమే. అందుకే అతని కళ్ళను శాశ్వతంగా సొంతం చేసుకుంది. దానితో సరిపుచ్చుకుంది. తర్వాత అతని పుట్టినరోజు నాడు, పోయిన రోజు నాడు అతన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంది. కానీ అతని ప్రేమలో పిచ్చిదైపోయలేదు. మరి ఈ పిచ్చి పిల్ల ఎందుకిలా చేసిందని బాధపడింది. పద్మిని పట్ల చాలా ప్రేమ ఉండేది ఆమెకు. ఆ ప్రేమ ఇప్పుడు అచంచలమైన గౌరవంగా మారిపోయింది. నిట్టూర్చింది. అసలు వాళ్ళిద్దరూ చేయాలనుకున్న సద్దుడు పని మర్చిపోయారు ఆ వస్తువులు ఇచ్చిన విద్యుద్ఘాతంతో. ఇక ఆ స్థలాన్ని వదిలి ఆ పని ఇంకొక రోజు వాయిదా వేసుకుని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. దుష్యంతరావు పద్మిని పోయిన తర్వాత 4-5 సార్లు వచ్చాడు. కొడుకును పలకరించిపోవటానికి ఒకసారి, ఆమె బ్యాంక్ లాకర్కి ఇచ్చిపోవడానికి ఒకసారి, ఇంటి ప్రాపర్టీ విషయాలు మాట్లాడటానికి ఇంకోసారి. ఇంకేదో అతను వచ్చిన అన్నిసార్లు ప్రాణేష్ తండ్రిని కలవలేకపోయాడు హాస్పిటల్ నిర్మాణ వ్యవహారాల మూలంగా. కాసేపు కూర్చుని పద్మిని మనసులో జ్ఞాపకం చేసుకుని ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళిపోయేవాడు. పద్మిని పోవటం అతని అసలు వయసుకి 10 సంవత్సరాలు పెరిగినట్లు అనిపిస్తున్నాడు. మనిషి బాగా కుంగిపోయి నీరసంగా కనపడుతున్నాడు. ఇవేమీ గమనించని ప్రాణేష్ తండ్రిని క్షమించలేకపోతున్నాడు. తండ్రితో ముభావంగానే మాట్లాడాడు కలిసిన కొన్నిసార్లు కూడా. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో దోషిలా తలవంచుకుని వెళ్ళిపోతున్నాడు. అలా తలవంచుకుపోతున్న ఆ నిండు పెద్ద మనిషిని చూస్తుంటే మిసెస్ కులకర్ణికి ఎంతో బాధగా అనిపిస్తుంది. కొడుకు ప్రవర్తన ఆమెకు అస్సలు నచ్చటంలా. అతనికి నచ్చి చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలురాలైంది. ఎదిగిన పిల్లలకి ఏ తల్లిదండ్రులైనా కొంతవరకే చెప్పగలరు. వాళ్ళని బలవంతం చేసి వాళ్ళ చేత ఏ పని చేయించలేరు. హాస్పిటల్ పనులన్నీ పూర్తయిపోయాయి. ప్రారంభోత్సవం చాలా ఆర్భాటంగా చెయ్యాలని ముందు నుంచి తహతహలాడిన ప్రాణేష్ తల్లి పోవటంతో ఆ ఆలోచన విరమించుకుని ఏదో నామమాత్రంగా చేశాడు. ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి తదితరులతో ప్రారంభోత్సవాన్ని హాస్పిటల్తో పాటు ముందులోని ఆలోచన, పద్మిని పోయిన తర్వాత వచ్చిన ఆలోచన ఏమంటే పద్మిని పేరు మీద అనేక రకాలుగా బాధతో మగ్గిపోతూ అణువణువు అనుక్షణం నరకయాతనకు గురైన స్త్రీల కోసం ప్రత్యేకించి స్త్రీ సంక్షేమ విభాగాన్ని ప్రారంభించాడు. భర్త పోయిన స్త్రీలు, భర్త నుంచి విడాకులు పొంది అన్ని దారులు స్తంభించిపోయిన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు, పిల్లల నిరాదరణకు గురైన వాళ్ళు ఒకరేమిటి, సమాజంలో ఎన్ని రకాల పీడలుంటాయో అన్ని రకాల పీడిత స్త్రీల కోసమని అనేక రకాల విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి సహాయ సహకారాలను అందించి వాళ్ళకి అన్ని రకాల చేదోడు వాదోడుగా నిలపగలిగే వ్యక్తుల్ని ఏర్పాటు చేసి ఎంతో శ్రమ తీసుకున్నాడు. ముఖ్యంగా రెండో భార్య స్థానంలో ఉన్న స్త్రీ సమాజపు తిరస్కారాన్ని భరించి ఎన్ని రకాల కష్టాలు పడుతుందో తన తల్లిని చూసి వ్యక్తిగతంగా తెలుసుకున్న ప్రాణేష్ లాంటి వారి కోసం ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పరిచాడు. దానికి తనే ప్రాతినిధ్యం వహించాడు. తన ఆశ్రయాన్ని కోరి వచ్చిన ఏ స్త్రీ ఏ పరిస్థితుల్లో
ఏ సమయాన వచ్చినా ఆ ప్రాంగణం ఆ స్త్రీని ఆదరించటమే కాకుండా చేయూతనిచ్చి జీవితకాలానికి కావలసిన డబ్బు గౌరవ మర్యాదల్ని సంపాదించుకోవటానికి వీలుగా తనకు చేతనంత సహాయాన్ని నిస్సందేహంగా అందించటానికి కంకణం కట్టుకున్నాడు. అలాంటి ఏ స్త్రీని చూసినా ప్రతి స్త్రీలోనూ తన తల్లిని చూసుకుంటున్నాడు ప్రాణేష్. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందించటమే కాకుండా సమాజంలోని కుళ్ళుని ప్రక్షాళన చేయదలిచాడు కొన్ని సంస్కరణల ద్వారా. సంస్కరణలు ఎందుకంటే చక్రధర్రావు లాంటి భార్య లాంటి అసూయాపరులను బాగు చేయాలంటే అలాంటి వారి పట్ల కొంత సంస్కరణ తప్పదని అతని నమ్మకం. హిప్రోకసీ అనే ఊడలతో పెనవేసుకుపోయిన ఈ సమాజాన్ని బాగు చేయటానికి ఎంతో పట్టుదల కావాలి. త్రికరణ శుద్ధితో సాధించాలి. సమాజం బాగుపడాలంటే పిల్లలు చైతన్యవంతులవ్వాలి. పిల్లలు చైతన్యవంతులవ్వాలంటే వారికి చిన్నప్పటి నుంచే సరైన శిక్షణ అవసరం. అది పాఠశాలకు వెళ్ళక ముందు నుంచే కావాలి. కాబట్టి అలాంటి శిక్షణ కావాలంటే ఆ శిక్షణను పిల్లలకిచ్చే తల్లులు సుశిక్షితులవ్వాలని అతని వాదం. దానికి తగ్గట్టుగానే ఆ బంధాలోనే ప్రయాణిస్తున్నాడు ప్రాణేష్. ఏ సంక్షేమ కార్యక్రమాల్లో మిసెస్ కులకర్ణి తన వంతు సేవల్ని చాలా చురుకుగా అందిస్తూ కొడుకు చేసే మంచి పనికి సహకారాన్ని అందిస్తోంది. తన ఒంటరి జీవితానికి ఈ పని సరైనదని సమాధానపరుచుకుందామె. ఆమె ఆర్మీ ఆఫీసర్ భార్య అవటం వల్ల ఆమెకు ఈ పని చాలా సులువుగా ఉంది. ఒకవైపు మీరాశ్యామ్ పేరున నడుస్తున్న హాస్పిటల్, మరోవైపు స్త్రీ సంక్షేమ వ్యవహారాలు రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. పెద్ద పెద్ద హేమీలు సేవా తత్పరతో సేవలు అందించటం వల్ల స్త్రీ సంక్షేమ విభాగంలో 3000 చదరపు అడుగుల్లో ఒక పెద్ద హాలు చాలా అధునాతనంగా పెట్టించాడు. హాల్ అంతా ఏసీ చేయించాడు. దానిలో 10 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు ఉన్న ఒక పెద్ద స్టేజీ. ఆ స్టేజీ మొత్తం నలుపు గ్రానైట్తో చేయబడి ఉంది. హాల్ అంతా మిల్క్ వైట్ పాలరాళ్లతో చేయబడింది. నలుపు తెలుపుల కలయిక చాలా అందంగా ఉంది. ఆ స్టేజీ మీద 7 అడుగుల పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. గవాలను చూసేవాళ్లకి సాక్షాత్తు పద్మిని వచ్చి నిలబడినట్లు అనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని అంత అందంగా చెక్కారు శిల్పకారులు. ఒక్కోసారి మనసు పూర్తిగా అలసిపోయినప్పుడు, మనసు బాగా లేనప్పుడు, తల్లి జ్ఞాపకాలు అతన్ని బాధ పెట్టేటప్పుడు ఆ విగ్రహం దగ్గరికెళ్ళి ఆమె చేతిని ముట్టుకుంటాడు. దానితో మామూలు మనిషి అయిపోతాడతడు. శిక్షణను పూర్తి చేసుకున్న స్త్రీలు చివరి రోజు మీటింగ్ కోసం ఆ హాలును వాడుకుంటారు. దానిలో 100 మంది కూర్చోటానికి కుర్చీలు, మైకులు, స్పీకర్లు, అన్ని హంగులు ఉన్నాయి. ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో కూడా వాడుతుంటారు ఆ హాల్ని. హాస్పిటల్లో మీరాశ్యామ్ విగ్రహాన్ని కూడా అదే కొలతలతో చేయించి పెద్ద హాలు ప్రత్యేకంగా చేయించి దానిలో మెడికల్ కాన్ఫరెన్సులు వగైరా జరిపిస్తుంటాడతడు. ఇలాంటి కాన్ఫరెన్సులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు, సర్జన్లతో వైభవోపేతంగా జరుగుతుంటాయి. పద్మిని పోయిన తర్వాత 2వ వార్షికోత్సవాన్ని జరిపించాడు ప్రాణేష్. హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న స్త్రీ సంక్షేమ విభాగంలోనే చేయిస్తాడు. ఆ రోజు స్త్రీలంతా పాల్గొని అమ్మ బొమ్మని కళకళలాడేలా తీర్చిదిద్దారు. అమ్మ విగ్రహంలో ఉన్న పద్మినికి ప్రత్యేకమైన తెల్ల గులాబీలను, తెల్ల కార్నేషన్ పువ్వులను మాలగా చేయించి దానితో అలంకరించాడు ప్రాణేష్. పిలవకపోయినా వెతుక్కుంటూ వచ్చాడు దుష్యంతరావు. ఆ రోజు నిశితంగా పరీక్షించే వాళ్లకు బాగా అర్థమవుతుంది అతని మొహంలో ముందున్న కళాకాంతులు పోయాయని. బహుశా అతని మీదున్న ప్రేమతో పద్మిని వాటిని తీసుకెళ్లిపోయిందేమో. ఆమెతో పాటు అతని గుర్తుగా ఉన్నట్టుండి పెద్దవాడైపోయినట్లు కనిపిస్తున్నాడు. అంత పెద్దతనం లేకపోయినా తల్లి విగ్రహాన్ని చూస్తూ నిలబడ్డ కొడుకు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అందమైన ఆ విగ్రహానికి తెల్లని తెలుపు గులాబీలు, కార్నేషన్తో చేసిన దండ ఎంత అందాన్ని ఇస్తున్నదో చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అలాగే తల్లిని తన్మయత్వంతో చూస్తూ నిలబడ్డాడు. తన తల్లి జీవితంలోనూ ఆమె పోయిన తరువాత తన జీవితంలోనూ
ఇంతేసి మార్పులు వస్తాయని అతడు కలలో కూడా ఊహించలేదు. తల్లిని తదేకంగా చూసి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అసలు నువ్వెందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నా ప్రేమలో నీకేం తక్కువైంది? ఎంతసేపటికి ఇంటికి రాని ఆయన కోసం బాధపడ్డావు గాని ఇంట్లో ఉన్న నా గురించి ఎందుకు పట్టించుకోవు? నువ్వు నన్నిలా అనాథలా వదిలి వెళ్ళటం తప్పు కాదా? మొదటి నుంచి డాడీ ఉండి లేనివాడిని అయ్యాను. ఆయన్ని కూడా నీలోనే చూసుకునేవాడిని. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నా గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు? ప్రాణేష్ మనసు రోధిస్తోంది. బుగ్గల మీదకి కన్నీరు కిందికి జారుతుంది. ఆమె కొడుకుని నవ్వుతూ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విగ్రహాన్ని మరోసారి చూశాడు. కానీ ఆమె తన వంక చూడకుండా ఈసారి అతన్ని పక్కగా దృష్టి మళ్లించినట్లు అనిపించింది. అతనికి తేరిపారా చూశాడు. ఇప్పుడు అలాగే అనిపించింది. పక్కనే ఓరగా చూశాడు. తన తండ్రి తన పక్కన నిలబడి అదే విగ్రహాన్ని చూస్తూ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈయన ఫిజికల్గా మా మధ్య దాపరించాడు. ఆమెను నా నుంచి దూరం చేసింది చాలక మానసికంగా కూడా ఆమెను నా నుంచి దూరం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడులా ఉంది. అందుకే అప్పటిదాకా నన్ను చూస్తున్న మమ్మీ ఈయన రాగానే ఈయన్ను చూసినట్టుంది అనుకొని నిట్టూర్చాడు. అక్కడి నుండి 4 అడుగులు ముందుకేశాడు. ప్రాణేష్ ఒక్క క్షణం ఆగరా. ఏంటి డాడీ? నీతో 4 నిమిషాలు మాట్లాడాలి. మళ్ళీ కనుద్దాం. నాకు కాస్త పనుంది హాస్పిటల్లో అంటూ ముందుకు నడిచాడు. పెద్ద మమ్మీ డాడీకి ఏం కావాలో చూడండి అంటూ హాస్పిటల్ వైపు వెళ్ళిపోయాడు. దుష్యంతరావు బరువుగా నిట్టూర్చాడు. కొడుక్కి తనతో మాట్లాడటానికి సమయం లేదని, అతను అలా బాధపడుతున్నాడేమోనని గ్రహించిన మిసెస్ కులకర్ణి దుష్యంతరావును మరోవైపుకు తీసుకెళ్లి మర్యాదలు చేసింది. కన్విన్స్ అవ్వకపోవటం ఇప్పుడు దుష్యంతరావు అంతైంది. కొడుకుతో మాట్లాడటానికి 4-5 సార్లు వచ్చాడు హాస్పిటల్ క్యాంపస్కి. అభిమానాన్ని చంపుకొని మరీ. కానీ కొడుకుని కలవటం కుదరలేదు. ఇక్కడికి వస్తే అక్కడ ఉన్నాడని, అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్నాడని చెబుతున్నారు హాస్పిటల్ సిబ్బంది, స్త్రీ శిక్షణా విభాగంలో వాళ్ళు. అన్ని బిల్డింగులలో ఎక్కడున్నాడో అర్థం కాదు. పోనీ మిసెస్ కులకర్ణిని అడుగుదామన్నా ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుంటుందో తెలీదు. ఆమె తంతు కూడా ప్రాణేష్ తంతులానే ఉంది. అప్పటికి కొడుకుతో మాట్లాడాలని అతని సెల్కి ఫోన్ చేస్తే సమాధానం ఉండటం లేదు. విధి వక్రించి తారుమారైందని వెళ్ళిపోయేవాడు తిరిగి. హాస్పిటల్లో తన క్యాబిన్లో కూర్చున్నాడు ప్రాణేష్. అటెండ్ సీల్డ్ కవర్ ఒకటి తెచ్చి ప్రాణేష్కి ఇచ్చి, సార్ పెద్ద ఆయన ఎవరో ఇది ఇచ్చి ఎండీ గారికి ఇమ్మని చెప్పారు సార్. పేరడిగితే చెప్పలేదు. మీకు తెలుసని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు ఆ అటెండెంట్. అలాగా అంటూ కవర్ అందుకున్నాడు ప్రాణేష్. టు వెలగపూడి ప్రాణేష్ అని రాసి ఉంది. తనను ఉద్దేశించి ఎవరైనా వి ప్రాణేష్ కౌండిన్యస్ అని రాస్తారు కానీ ఇలా ఇంటి పేరుని వివరంగా రాయరు. చూస్తే ఆ చేతి దస్తూరి తనకు బాగా పరిచితమైనది. తండ్రిది చదవటం మొదలుపెట్టాడు. డియర్ ప్రాణ, ఇలా మీ మమ్మీ పిలిచేదని అనుకుంటున్నావు కదూ? అవును. నువ్వు తల్లి తండ్రి లేని అనాథవై ఎంతోమంది దిక్కులేని వాళ్లకు పెద్ద దిక్కయ్యావు. అది నీ గొప్పతనం, నీ వ్యక్తిత్వం. నువ్వే ఎంతోమందికి తండ్రి లాంటి వాడివి ఇప్పుడు. నిజానికి నీకు తండ్రే అవసరం లేదు, తల్లి తప్ప. కానీ ఆ తల్లిని నీ నుంచి దూరం చేసిన ఘనత నాకే దక్కిందేమో అనిపిస్తుంది. నీ మనసులో నా మీద చాలా కోపం ఉందన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే నీ ముఖ కవళికలను చదవగల తండ్రిని నేను మిమ్మల్ని ఇద్దరిని సరిగా చూసుకోలేకపోయానని నాకు బాగా తెలుసు. 2వ పెళ్లి చేసుకోవటం అన్నది దానిలోని తప్పొప్పులను అలా ఉంచితే, చేసుకున్న తర్వాత 2వ భార్యను కూడా భార్యలా చూసుకోవటం ఆ మగవాడి బాధ్యత. అలా చూసుకోలేని వాడికి ఆ పెళ్లి చేసుకునే అర్హత లేదు. ఏ మగవాడైనా రెండో భార్యను బాగా చూసుకోనప్పుడు అతను వంకల కోసం ఎదురు చూస్తాడు. పెద్ద భార్యకి ఇష్టం లేదనో, ఆ భార్య బిడ్డలకు ఇష్టం లేదనో ఇవి ముఖ్యమైన సాకులు. మిగతా వాటికంటే కూడాను. ఏ మగవాడిని కూడా ఏ భార్య మరో పెళ్లి చేసుకోమని చెప్పదు. ఆమెకు తెలియకుండా అతను చేసుకున్నప్పుడు ఏ భార్య ఆనందంతో గంతులేదు సరికదా, నానా గొడవలు మొదలెడుతుంది. ఎందుకంటే 3వ వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకోవటం కంటకం కాబట్టి. సాధ్యమైనంత వరకు భర్తను తన వైపు తిప్పుకోవడానికో
ఆ ముళ్ళుని తీసేసుకోవటానికో విశ్వ ప్రయత్నం చేస్తుందామె. ఈ ప్రయత్నపు ప్రక్రియలో అతని అనేక రకాల బలహీనతల్ని ఆమె తనకి ఆయుధాలుగా ఉపయోగించుకుంటుంది. కొన్నాళ్లు ఓపిక ఉన్నంత వరకు భర్తకు నరకం సృష్టించటానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో అతను రెండో భార్యను ఏ పరిస్థితుల్లో చేసుకోవలసి వచ్చిందో వివరించాల్సిన బాధ్యత అతని మీదుంది. ఎందుకంటే ఒక్కసారి చట్టబద్ధంగా వివాహం జరిగిన తరువాత మరో వివాహం చేసుకోవటం అన్నది, రిస్క్ చేయటం అన్నది ఎవరు కావాలని కోరుకోరు. బలీయమైన కారణాలు ఉంటే తప్ప. ఆ కారణాలను, నిజాలను వివరించుకొని విశ్లేషించి ఎదుటి వ్యక్తి అపోహలను దూరం చేయాల్సిన బాధ్యత ఆ భర్తకు ఉంది. నా విషయంలో ఆ తప్పే జరిగింది. ఎందుకంటే ప్రేమించటానికి తయారైన వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అంతకుముందు గుర్తురాని వాళ్ళు. ప్రేమించింది ఒక దాన్నైతే పెళ్లాడింది ఇంకొక దాన్ని. బాధపడ్డాను, ఏడ్చాను. నాలో ఏ దౌర్బల్యం నా చేత ఆ పెళ్లి చేయించిందో తెలీదు. పశ్చాత్తాపడ్డాను. తర్వాత తప్పు తెలుసుకొని మమ్మీని చేసుకున్నాను రహస్యంగా. ఆ చేసుకోవటమే గొప్ప పని చేశాను అనుకున్నానే కానీ అది నా బాధ్యతగాను, ఆమె కూడా నా భార్య అని కానీ ఆలోచించలేకపోయాను. మమ్మీని బాగా చూసుకోవటానికి ఇంటో పరిస్థితులు అడ్డొచ్చాయి. ఇంటో పరిస్థితులు నా మంచితనం మూలంగా నా నెత్తినెక్కి కూర్చున్నాయి. అప్పుడు కూడా మెతకగానే ఉండిపోయానే తప్ప ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించలేదు. వాళ్ళని ఎదిరించటం కానీ కన్విన్స్ చేయటం కానీ చేయలేకపోయాను. అది నా తప్పు. ముమ్మాటికి వ్యతిరేకించటం వాళ్ళ హక్కు అయితే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని నా దోవలోకి తెచ్చుకోవటం నా బాధ్యత. ఇది నేను చేయలేకపోయాను నా అతి మంచితనం వల్ల. అందుకే దొంగలాగా అయి దొంగతనంగా జీవితాన్ని గడపాల్సి వచ్చింది. నేను ఏవో లేనిపోని ప్రాబ్లమ్స్ని ఊహించుకొని పద్మినిని పక్కన పెట్టా కానీ నిజానికి నేను ఊహించినంత లేదు. ఏవేవో భయాలు నన్ను కమ్మేసేవి. పద్మినిని కూడా భార్యగా స్వీకరించటానికైనా, ఆమెతో కూడా భర్తగా జీవించటానికైనా మమ్మీ నన్ను చాలాసార్లు బతిమాలింది. తనను ప్రేమగా చూసుకోమని చాలాసార్లు ఏడ్చింది, తన పరువు కాపాడమని. కానీ వాటినంత నేను సీరియస్గా తీసుకోలేదు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలతో ఎంతసేపటికి ఎవరెవరో ఏదో అనుకుంటారని అనుకున్నా కానీ నన్ను ప్రేమించిన నా మిని నా గురించి ఏమనుకుంటుందో ఊహించలేని పిచ్చివాడినయ్యాను. నువ్వు పుట్టిన కొత్తలో చాలాసార్లు నన్ను బెగ్ చేసేది ఏదైనా ఊరు తీసుకెళ్ళమని. ఆమెను నేనంత సీరియస్గా పట్టించుకోలే. నేను ఎంతసేపటికి రెండో భార్యను బాగా చూసుకుంటే ప్రపంచం దృష్టిలో నేను దుర్మార్గుడిని అవుతానేమో అనుకున్నా కానీ నా కోసం జీవితాన్ని ఎన్నిటినో త్యాగం చేసిన వ్యక్తి కూడా నాకు భార్యే. ఆమెకు కూడా న్యాయం చేయాలన్నది నాకు ఎప్పుడూ తోచలేదు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించక పూలదండలు వేయరు కదా. కానీ వాళ్ళని నయానో భయానో కన్విన్స్ చేసి వాళ్ళకి నమ్మకం కలిగించి రెండు చోట్ల బాగా చూసుకోవలసిన బాధ్యత నా మీద ఉన్నా నేను చేయలేకపోయాను. ఇది గ్రహించిన నేను, నీకు గుర్తున్నదనుకుంటా, అప్పుడు మమ్మీ మంచం మీద నుంచి పడింది కదా, ఆ సమయంలో తనకి ఏదైనా చేయాలని సీరియస్గా అనుకున్నా. మమ్మీ దగ్గర కొన్నాళ్ళు ఉండాలని ఇంట్లో మోహినికి చెప్పి గొడవ చేసి కింద మీద పడి మొత్తానికి ఒప్పించా. అందుకే అప్పుడు రాలేకపోయాను ఆ గొడవల్లో పడి. తీరా ఇద్దరినీ సమంగా చూసుకోవాలని ఒక పథకాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆమె మరణ వార్త నాకు అందింది. ప్రాణ, నన్ను నమ్ము నాన్న. మమ్మీకి నీకే కాదు, అంతకంటే ఎక్కువ ఆమె మీద నాకు ప్రేమ ఉంది. ఎందుకంటే నీకంటే ముందు ఆమె నాకు తెలుసు. మా ప్రేమ గుర్తుగా నువ్వు పుట్టావు. ఆమె మీదే కాదు, నీ మీద కూడా నాకు ఎంతో ప్రేమ ఉంది. మోహిని పిల్లల మీద బాధ్యత ఉంటే నీ మీద నాకెంతో ప్రేమ. ఎందుకంటే తండ్రి ఉండి లేనివాడువైన నువ్వు. ఈ విషయం నేనెంత బాధిస్తుందో కూడా నాకు తెలుసు నాయన. నాకు ఏమీ చేయలేకపోయినా నీ విషయంలో అమానుషంగా ప్రవర్తించాను. వాళ్ళ బాధ్యతల ముసుగులో. తప్పైందిరా ప్రాణ, క్షమించవు. నాకు నువ్వన్నా మమ్మీ అన్న చాలా ప్రాణం. కాకపోతే నా మనస్తత్వం ఈ మాటని నా నోటి ద్వారా చెప్పించలేకపోయింది. మీ మీదున్న ప్రేమని నా గుండెల్లోనే పెట్టుకున్నాను కానీ పెదవులు దాటి బయటికి రానివ్వలేని పిచ్చివాడి వినరా నేను. ఫిజికల్గా అక్కడ ఉండేవాడినే కానీ నా మనసంతా
రాత్రి మళ్ళు మీ ఇద్దరి మీదే ఉండేదంటే నమ్మవు. ఒక తండ్రి కొడుకుతో చెప్పలేని విషయం ఇది. మగవాడిలా నేను ఎలా చెప్పను? చెప్పు, నువ్వంటే నాకు ఇష్టమని. ఐ లవ్ యూ సో మచ్ మై చైల్డ్. నీకు నా మీద కోపముందని నాకు తెలుసు. నిన్నిక విసిగించదలుచుకోలే. ఇక నీ కంటికి కూడా కనిపించను. వస్తా. గుడ్ బై డాడీ. ఉత్తరం చదివి విలపించాడు. తండ్రిని అర్థం చేసుకోలేకపోయినందుకు 4 మనుషుల్ని పంపించాడు 4 మూలలకి ఆయన్ని వెతకటానికి. ఇంకో మనిషిని ఆయన ఇంటికి పంపించాడు. దుష్యంతరావు ఎక్కడా దొరకలా. ప్రాణేష్కి గుండె జల్లుమంది. మొదటిసారి అతనికి అర్థమైంది, తనకి తల్లంటేనే కాదు, తండ్రి మీద కూడా పంచప్రాణాలని, తండ్రి లేని జీవితాన్ని ఊహించుకుని గదగదలాడాడు. 2 రోజులు గడిచాయి. తండ్రి జాడ తెలియలా. ప్రాణేష్ గిల్టీగా బాధపడుతున్నాడు. పెద్ద ఆయన్ని అనవసరంగా కష్టపెట్టి పొట్టన పెట్టుకున్నానేమోనని, ఏ అఘాయిత్యమో చేసుకున్నాడేమోనని అన్నం సహించట్లా. 2 రోజులు. ఒక్క క్షణం ఒక్క చోట నిలవలేకపోయాడు. అతని పరిస్థితి తలకిందులైనట్టు అనిపించింది. ఆయన ఒకసారి మనసారా చూడాలనుంది. ఎలా? 3వ రోజు స్త్రీ సంక్షేమ విభాగంలో ఉండే వాచ్మెన్ వచ్చాడు. క్యాబిన్లో ఉన్న ప్రాణేష్ దగ్గరికి. ఎవరో ముసుగు కప్పుకున్న ఒక వ్యక్తి అమ్మ హాల్లో విగ్రహం దగ్గర పడుకొని ఉన్నాడని చెప్పాడు. గబగబా పరిగెత్తాడు. ఏ టెర్రరిస్టో అని చూసి నివ్వెరపోయాడు. మాసిపోయిన గడ్డంతో కనిపిస్తున్న డాడీని చూసి కదల్లేక అలాగే పడుకొని ఉన్నాడు. కళ్ళు తెరిచి కొడుకును చూస్తున్నాడు. డాడీ, డాడీ, క్షమించండి. మిమ్మల్ని నేను సరిగా తెలుసుకోలేకపోయాను. ఏడుస్తూ పసిపిల్లవాడిలా తండ్రి మెడ చుట్టూ చేతులేశాడు. పసి ప్రాణేష్ గుర్తొచ్చాడు దుష్యంతరావుకి. అతను అనుకోలే ఆ కొడుకు తనను క్షమిస్తాడని. కొడుకు మెడకి చేతులేసి, నువ్వు నాకు దొంగ కొడుకువి కాదురా నాన్న, నువ్వు నా కొడుకువి, నా దొరవి అంటూ దుఃఖించాడు. తండ్రి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు ప్రాణేష్. జైలు నుండి విముక్తి కలిగిన భావనతో వాళ్ళిద్దరినీ చూస్తున్న పాలరాయిలోని పద్మిని వదనం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కథ సమాప్తమండి. మరలా కొత్త కథతో మీ ముందుకు వస్తాను. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.